హలో అండి, అందరికీ నమస్తే. నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. చివరి వరకు చూసి షేర్ చేయండి, చాలామందికి హెల్ప్ అవుతుంది. సో టాపిక్ వచ్చేసి క్యాన్సర్స్కి వ్యాక్సిన్స్ ఉన్నాయా అంటే, క్యాన్సర్స్ రాకుండా మనం ముందుగానే ప్రివెంట్ చేసుకోవడానికి వ్యాక్సిన్స్ ఉన్నాయా అంటే ఎస్ అండి. రెండు వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇవి కూడా అన్ని రకాల క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయలేవు, కొన్ని రకాల క్యాన్సర్స్ని మట్టుకు ఇవి ప్రివెంట్ చేస్తాయి. అవి ఒకటి హెచ్పివి వ్యాక్సిన్ అండి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అంటారు. రెండోది హెపటైటిస్ బి వైరస్ వ్యాక్సిన్ అండి. ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే కొన్ని రకాల క్యాన్సర్స్ అయినా, లైక్ సర్వైకల్ క్యాన్సర్స్ కానీ, యానల్ క్యాన్సర్స్, ఓరోఫెరెంజియల్ క్యాన్సర్స్ అంటే థ్రోట్ క్యాన్సర్స్ అంటారు, కొన్ని రకాల జెనైటల్ క్యాన్సర్స్, ఈ క్యాన్సర్స్ రాకుండా మనం ముందుగానే ఈ వ్యాక్సిన్ వేయించుకోవటం వల్ల మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే హెపటైటిస్ బి వైరస్ వ్యాక్సిన్ అండి. ఈ హెపటైటిస్ బి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే కొన్ని రకాల లివర్ ప్రాబ్లమ్స్ కానీ, లివర్ క్యాన్సర్స్ని కానీ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వేయించుకోవచ్చు అండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ హెచ్పివి వ్యాక్సిన్ అనేది అరౌండ్ 11 years నుంచి 25 years వరకు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వేయించుకోవచ్చు. అలాగే 45 years వరకు డాక్టర్ సలహా మేరకు ఎవరైనా వేయించుకోవచ్చు అండి. ప్రస్తుతానికి ఉన్న అన్ని రకాల క్యాన్సర్స్లో ఈ పర్టికులర్ క్యాన్సర్స్ మటుకే మనం ఈ వ్యాక్సిన్స్ ద్వారా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే వీటి గురించి అవగాహన పెరుగుతుందండి పబ్లిక్లో. సో తప్పకుండా షేర్ చేయండి, ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిస్తే మీకు ఈ వ్యాక్సిన్స్ గురించి గైడ్ చేస్తారు. ఎలాంటి భయపడాల్సిన అవసరమూ లేదు. తప్పనిసరిగా అందరూ వేయించుకోవాలి, ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. థ్యాంక్ యూ.